నా పేరు జాకబ్. నేను ఆక్విడ్ దగ్గర నుంచి వచ్చాను. హర్ష గారి పరిచయం 1 ఇయర్ నుంచి ఇలాగా ఎప్పుడు ఫోన్లో చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూడాలని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. సరే అని నేను వచ్చాను. చాలా వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రత్యక్షంగా చూడడం అనేది అది గొప్ప. అదేనండి కూడా మళ్ళీ వచ్చే నెలలో ఊరుకోతలు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకేం ఉండదు. అతిథులు కానీ ఎవరైనా సరే రావాల్సిన వాళ్ళు ముందుగా రావాలి. ఎందుకంటే మళ్ళీ వచ్చే నెలలో ఊరుకోతలు అయిపోయిందంటే ఇంకా మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ నవంబర్ బాగున్నది. కన్నుల పండుగ ఈ విధంగా చేయటం అనేది హర్ష గారి యొక్క గొప్పతనం అనుకోవాలి. ఈ విధంగా మరి మందులు వేయకోకుండా పండించడం, ఎంతోమందికి మరి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అందించడం అనేది చాలా గ్రేట్ అయి ఉన్నది. ఈ విధంగా చూసి చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నవంబర్లో మళ్ళీ వరి సాగు చేస్తాం. అంటే వచ్చే నెల అయిపోద్ది. వచ్చే నెల అయిపోయిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు ఖాళీగా అయితే ఉంచాం మనం. పచ్చి రొట్టు ఎరువైనటువంటి పిల్లి బెసర, జీలగా, జనుము అవి వేసి వాటిని 45 రోజులు పెంచి పెద్ద చేసి కళాయి దున్నేసి ఆ తర్వాత ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారండి. నాతో పాటు కలిసి చదువుకున్న నా క్లాస్మేట్స్ 6th క్లాస్ టు 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్లో నాతో పాటు కలిసి చదువుకున్న కొలీగ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ నారాయణరెడ్డిపేటలో చిన్న చేరుకులు చేశాను నేను. ఆ విధంగా వాళ్ళు కానీ కొలీగ్స్ కానీ ఇలా ఎంతోమంది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు వీళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కోసం మేము పగులు రాత్రి కష్టపడి చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఎప్పుడు పడితే అప్పుడు పంట వేయం కూడా. అది నవంబర్ నెల మాత్రమే వేయడం జరుగుతుంది. నవంబర్ నెల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఇంకా ఆగస్టు కూడా అయిపోవచ్చింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇంకా 3 నెలలు ఆడడం. నవంబర్లో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా CVR పద్ధతిలో వరి సాగు ప్రారంభమవుతుంది. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ presence. Thank you.